హలో ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఇలాగైతే జరుగుతుంది. మా ఫ్రెండ్ గాడైతే ఈ రోజు పార్టీ అయితే ఇచ్చేసి ఫ్రెండ్స్, వాడు ఏమని కుళ్ళుకుంటూ పార్టీ అయితే ఇచ్చేసాడు. అంతా అయితే రివర్స్ అయితే అయిపోయింది. మాకు పార్టీ అంటేనే గుర్తొచ్చేది కావలిలోని కేజీ అని బిర్యానీ షాప్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే ఉండేది ఫ్రెండ్స్, మామూలుగా అయితే ఉండదు. మేము ఎప్పుడు పార్టీ చేసుకున్నా, ఎక్కడ పార్టీ చేసుకున్నా కన్ఫామ్ గా మేము ఇక్కడ నుంచే పార్సల్ అయితే తీసుకోవాలి. ఎప్పుడు చూసినా ఇక్కడికి వచ్చారు ఫుల్ గా అయితే జనాలు అయితే ఉంటారు ఫ్రెండ్స్. మేమైతే ఒక 10 పార్సల్ అయితే ఆర్డర్ అయితే చెప్పేసాము. ఈ షాప్ వచ్చేసరికి మనకైతే తెలిసిన వాళ్ళే ఫ్రెండ్స్. అలాగే వీళ్ళైతే మనకి ఓన్లీ ఇక్కడే కాకుండా బయటకు వచ్చేసరికి మన ఫంక్షన్లకి లేదా మ్యారేజెస్ కి మనకి ఎక్కడ కావాలంటే అక్కడికైతే మనకైతే సప్లై అయితే చేస్తారు ఫ్రెండ్స్. మీకు 100% క్వాలిటీ తోటి మన పార్సల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా పార్సల్ అయితే తీసేసుకొని ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా ఫుల్ గా అయితే ఎండ వస్తూ ఉంది ఫ్రెండ్స్. ఏంట్రా బాబు ఎండ అని చెప్పేసి మా ఫ్రెండ్ నేను మాట్లాడుకుంటున్నామో లేదో మొత్తం ఒక 10 నిమిషాలు మొత్తం అయితే చేంజ్ అయిపోయింది. ఉండి ఉండి ఒక్కసారిగా ఫుల్ గా అయితే మేఘాలు అయితే వచ్చేసి వాన అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వానతో పాటు ఫుల్ గా అయితే పెద్ద పెద్ద గాలులు. ఇంకా మాకైతే వాన చినుకులు మొఖాన పడి మొఖాలు అయితే పగిలిపోతూ ఉన్నవి. మాకైతే ఏంటంటే స్పెట్స్ అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం అయితే సేఫ్ అయితే అయిపోయాము. మా ఫ్రెండ్స్ కి అయితే కాల్ చేసి ఎక్కడున్నారో అని అడిగితే రామపట్నం దగ్గర అయితే ఉన్నారా, మేము వచ్చేస్తున్నామా, మీరే లేట్ అని చెప్పేసి చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి మేము కూడా ఫాస్ట్ గా అయితే బయలుదేరేసాము. మేము కూడా రామపట్నం బీచ్ కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే వాన అయితే పట్టలేదు కానీ ఫుల్ గా అయితే భయంకరంగా అయితే గాలి అయితే కొడుతూ ఉంది. ఈ రోజు సండే కాబట్టి ఫుల్ గా అయితే జనాలు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. బైక్ అయితే పక్కనైతే పెట్టేసి మా వాళ్ళ దగ్గరికి అయితే నడుచుకుంటూ పోతూ ఉంటే వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, సరకత అయితే చేస్తూ ఉంటారు ఫుల్ గా అయితే తాగి. ఇంకా మా వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే మా వాళ్ళే ప్రశాంతంగా అయితే కూర్చొని ఉంటారు. ఇంకా తిందామంటే ఇంకా గాలి కొడుతుంది కదా, ఆగి తిందాంలే అని చెప్పేసి ఇంకా అయిపోయిన తర్వాత ఓపెన్ చేసేమో లేదో ఫ్రెండ్స్, ఫుల్ గా అయితే గాలి అయితే స్టార్ట్ అయిపోయింది. అది కూడా ఏం గాలి ఫ్రెండ్స్, భయంకరమైన గాలి. కిందంతా దుమ్ము, పైనుంచి ఆకులు అంతా రాలిపోతూ ప్లేట్లో పడిపోతూ ఉన్నాయి. ఇంకా మేమైతే లెగిసి పరిగెత్తుకుంటూ అయితే పక్కన అయితే వేరే ప్లేస్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి మేమైతే ఎలా తింటున్నామో. ప్లేట్లు అయితే వచ్చేసరికి గోడ సైడ్ అయితే పెట్టుకొని ఇంకా అలాగే దుమ్ము అయితే పడకుండా ఇంకా అలాగే తింటూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా మా వాళ్ళు తిని వెళ్ళిపోయినా కూడా నేనైతే నిదానంగా తింటూనే ఉన్నాను. సరే అని చెప్పేసి ఇంకా తినేసి బీచ్ దగ్గరికి వెళ్తే ఫుల్గా అయితే భయంకరమైన గాలి, అడుగు ముందర పెడతాను కూడా ఛాన్స్ అయితే లేదు. ఇంకైతే బీచ్ లో అయితే అలలు కూడా భయంకరంగా అయితే వస్తున్నాం ఫ్రెండ్స్, పెద్ద పెద్ద అలలు. ఇంకా అయినా మేమైతే మునగాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. తీరా చూస్తే ఒక్కసారి పెద్దగా అయితే వాన పట్టడం స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మేమైతే ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ అయితే పక్కన చిన్న షాప్ ఉండే షాప్ లో అయితే దూరేసాము. ఎందుకంటే అందరి చేతులు అయితే ఫోన్లు అయితే ఉన్నవి, ఫోన్లు అయితే తడిచిపోతాయి భయంతో. ఇంకైతే మెల్లగైతే వాన అయితే తగ్గింది ఫ్రెండ్స్. ఇంకా అందరం అయితే బీచ్ లో అయితే మునుగుతూ ఉన్నాము. ఇంకా నేనైతే ఫుల్ గా అయితే ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఫుడ్ అయితే సరిగ్గా తినలేదు కానీ మొత్తం అయితే బీచ్ లో అయితే పెద్ద పెద్ద అలలు వస్తున్నా కూడా అలాగైతే మునిగేసాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.